పార్సల్ ఉంది. ఈ పార్సల్ని 3 పార్ట్స్ లాగా మనం డివైడ్ చేయాలనుకుందాం. ఓకే, ఏం చేయాలి అంటే మనం ఇక్కడ టాగుల్ ఎడిటర్లోకి వచ్చి స్ప్లిట్ ఫీచర్ అనండి. స్ప్లిట్ ఫీచర్ అనేసి నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఈ సింగిల్ పార్సల్ అనేది త్రీ పార్సల్స్ లాగా మనకి స్ప్లిట్ అయింది. కావాలంటే మనకి అట్రిబ్యూట్ టేబుల్ కూడా చూడండి. సింగిల్ ఫీచర్ కాస్త మనకి 3 ఫీచర్స్ లాగా మనకి స్ప్లిట్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేద్దాం. ఇక్కడ మనకి సేవ్ ఎడిట్స్ అని ఉంటుంది. మీరు మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, మనము WFS యాడ్ చేసినా ఓకే, కానీ ఎడిటింగ్ చేయాలి అని అంటే మాత్రం మనము అంటిల్ అన్లెస్ మనం ఈ రూల్ క్రియేట్ చేయనంత వరకు మనము ఎడిటింగ్ చేయలేము.